సాకులు చెప్పినా కుంభకోణం జరిగింది నిజం. సీఎం బావమర్ది రింగ్ మెన్ పాత్ర పోషించింది నిజమన్నారు హరీష్ రావు. అవినీతి జరగకుంటే నైని కోల్ బ్లాక్ టెండర్లను ఎందుకు రద్దు చేశారని సూటి ప్రశ్న సంధించారు హరీష్ రావు. నిన్న తాను బయటపెట్టిన సోలార్ పవర్ స్కామ్ పై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నైని టెండర్లను రద్దు చేసినట్టే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బీఆర్ఎస్ పై నెట్టే ప్రయత్నం చేసినంత మాత్రాన నిజాలు అబద్దాలు అయిపోవని, స్కామ్లు స్కీమ్లు కావని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తాను ఎందుకు లేఖ రాశానో కూడా వివరించారు. సింగరేణి కుంభకోణం అంశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అవినీతి జరగలేదని చెప్పకుండా ఏదో చెప్పి మసిబూసి మారేడుకాయ చేశారని విమర్శించారు హరీష్ రావు. ఎన్ని సాకులు చెప్పినా కుంభకోణం జరిగింది నిజం. సీఎం బావమర్ది రింగ్ మ్యాన్ పాత్ర పోషించింది నిజమన్నారు హరీష్ రావు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి ఈ రోజు భట్టి విక్రమార్క ప్రజాభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొద్దిసేపటి క్రితం హరీష్ రావు స్పందించారు. భట్టికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. బొగ్గు కుంభకోణంలో అభివృద్ధి జరగలేదని చెప్పేసి మచ్చిపూసి మారడికాయల వైపు భట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని సాకులు చెప్పినా కూడా బొగ్గు కుంభకోణం జరిగిందని స్పష్టంగా చెప్తున్నానని చెప్పేసి కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా కీలక పాత్ర పోషించారు. కుంభకోణం జరగకపోతే నైని టెండర్లు ఎందుకు రద్దు చేశారని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. మేము విషయం బయట పెట్టడంతో ఒక్కటొక్కటిగా అన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. సోలార్ పవర్ స్కామ్ సంబంధించి కూడా మేము మాట్లాడినాం. ఈ రోజు ఆ విషయాన్ని కూడా ఎక్కడ కూడా బట్టి మాట్లాడలేదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఆ టెండర్లు రద్దు చేయకపోతే ఎందుకు ఇంత తప్పు జరిగిందని చెప్పి ఎందుకు ఒప్పుకోవట్లేదని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ కేవలం కొందరికి షరతులు పెట్టి టెండర్లు దక్కించుకోవడం కోసమే అలాంటి షరతులు పెట్టాలని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు సంబంధించి కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు ఇలాంటి నిబంధనలు 2018 నుంచి మొదలైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని పాటించట్లేదు, ఉదాహరణలు ఎందుకు చెప్తున్నారని చెప్పేసి కూడా తప్పుపట్టారు. అదేవిధంగా టెండర్లు రద్దు చేసిన విషయం కావచ్చు, సైట్ విజిట్ సంబంధించిన విధానంలో సింగరేణి విధానం ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. దీంతో పాటు ఒక సిట్టింగ్ జడ్జి మీతో ఎందుకు విచారణకు మీరు కోరట్లేదు, తప్పు చేయకపోతే అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సిబిఐతో కానీ ఇతర సంస్థలతో చేయాలని చెప్పేసి ఎందుకు మీరు లేఖ రాయడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు కోరారు. దాంతో పాటు వాళ్ళు అనుకున్నట్టు నేను కోరితే వాళ్ళు విషయాలను కూడా బయట పెడతానంటే నేను లేఖ రాయడం కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా బట్టి ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హరీష్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు తప్ప నాకు రాయాలని లేదు, నాకు రాసిస్తే నేను అన్ని విషయాలు బయట పెడతా స్పందిస్తానని చెప్పి ఏదైతే అన్నాడో దానికి కౌంటర్ చేస్తూ హరీష్ రావు ఈ బహిరంగంగా ఆయనకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే భట్టి విక్రమార్క కూడా లేఖ రాస్తానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.